నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. కామెంట్స్ లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మగవారు చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అందులో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది, మేల్ బ్రెస్ట్. చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే ఒక పర్సన్ ఎలా చెప్పారంటే లిటరల్ గా తన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్ తో ఒక పార్టీకి వెళ్ళాము, ఒక రిసార్ట్ వెళ్ళాము ఎంజాయ్ చేయడానికి. అందరూ స్విమ్మింగ్ చేస్తుంటే నేను స్విమ్మింగ్ చేయలేకపోయాను. నాకు చాలా ఇష్టం అందరితో పాటు, బట్ నాకున్న ఈ శరీరాకృతి వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఇది ఓన్లీ స్విమ్మింగే కాదండి. కొంతమంది ఏం చేస్తారంటే లోపల టీ షర్ట్ వేస్తారు, టీ షర్ట్ వేసి పైన ఇంకో లూజ్ షర్ట్ వేస్తారు. అది మేల్ బ్రెస్ట్ పెరిగేటప్పటికి ఇన్సెక్యూరిటీ పెరిగి వాళ్ళు టీనేజ్కి వచ్చేటప్పటికి కొన్ని పనులు మంచో చెడ్డో ప్రతి వ్యక్తి చెయ్యాలి. ఆడమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు, కొంచెం కాలేజ్కి వెళ్ళేటప్పటికి రకరకాలుగా డ్రెస్సింగ్ చేసుకోవాలనుకుంటారు. ఇవన్నిటికీ అడ్డంకి రావడంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. దీంతో పాటు మేజర్గా ఇది ఏదైనా ప్రమాదకరమైన సొల్యూషన్, ఇదేంటి దీనివల్ల ఏమన్నా హార్మోన్స్ ప్రాబ్లం వస్తుందని రకరకాల అపోహలు ఉంటాయి. దాన్ని మేల్ బ్రెస్ట్ అంటే అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ టిష్యూ ఇన్ ఏ మేల్. ఓకే. అదే అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ ఫ్యాట్ టిష్యూ కాదండి, పెరగకూడని టిష్యూ కాదు. నార్మల్గా ఉన్న కొవ్వే కొంచెం ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకి. అది మేల్స్ లో అంత ఉండకూడదు కాబట్టి అది మేల్ బూబ్స్ అంటారు, మేల్ బ్రెస్ట్ అంటారు దాన్ని. ఎందుకు సార్ అలా? ఎందుకు అది ఇట్ కెన్ బి జెనెటికల్, ఇట్ కెన్ బి హార్మోనల్. ఇప్పుడు రకరకాల హార్మోన్ ఇండ్యూస్ ఫుడ్స్ తినేస్తున్నాం, వాటి నుంచి కూడా రావచ్చు. జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి ఉబ్బగా మెత్తగా బాగా మెత్తని బాడీ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వెన్న పూసలు నెయ్యిలతో బాగా తినిపిస్తాడు, మంచి మెత్తగా ఉబ్బిన తిన్నప్పుడు ఇది కూడా పెరిగిపోద్ది. తర్వాత వాళ్ళు డైట్ చేసో ఎక్సర్సైజ్ చేసి ఎన్ని తగ్గినా దీనికి ఎక్సర్సైజ్ లేదు, దీనికి ఎక్సర్సైజ్ ఉంది, దీనికి ఎక్సర్సైజ్ ఉంది, అన్నిటికీ ఉంది, దీనికి లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళడం కాదు, రన్నింగ్కి వెళ్ళరు, ఊగుతుందని బైక్ మీద వెళ్తుంటే షేక్ అవుతుందని లూజ్ జాకెట్స్ వేయడము, 2-3 డ్రెస్సులు వేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అది పేషెంట్స్ లేదా పేరెంట్స్ నాకు చెప్పిన మాటే. దానికి ఏదైనా ఇంజెక్షన్స్తో తగ్గుతుందా? తగ్గదు, అబద్ధం, తగ్గదు. ఓకే. అలాగే నాన్ సర్జికల్గా ఏదో మసాజెస్ రకరకాల ట్రీట్మెంట్స్ తగ్గుతుందా? ఎవరెవరో చెప్తారు, చాలా అందంగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, అబద్ధం. సర్జరీ అవసరం లేదు, ఇలా అయిపోతుందని చెప్పి చాలా మంది అబద్ధం. అది జరగదు, అది జరగదు. దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే వాడు ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి ఎంత పెంచినా వెనకాల కండ పెరుగుతుంటే ఈ పైన కొవ్వుతో పాటు ఆ స్కిన్ తో పాటు బ్రెస్ట్ మళ్ళీ పెరుగుతుంటుంది. వాడు ఎంత జిమ్కి వెళ్ళి ఎంత ట్రైనర్ పెట్టుకుని ఎంత చేసినా ఆ మజిల్ మీద కొవ్వు స్కిన్ వచ్చింది. ఈ మజిల్ని ఎంత బాగా డెవలప్ చేస్తుందో దాని ముందు ఇంకా డెవలప్ అవుతుంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే కండరాలని పట్టుకోకుండా, కండరాలని ఎఫెక్ట్ చేయకుండా, లోపలేం లేకుండా స్కిన్ లెవెల్లోంచి ఆ ఫ్యాట్ లెవెల్లోకి, అంటే ఇది స్కిన్ అనుకోండి, ఇది కొవ్వు అనుకోండి, ఆ కొవ్వు లెవెల్లోకి ఇండియన్ టెక్నిక్లు ఇక్కడ చాలా మంది ఇక్కడ పెడతారు, లేదా ఇక్కడ పెడతారు హోల్స్, ఇక్కడి నుంచి ఇక్కడ చేస్తారు. ఎన్ని స్కార్స్ అసహ్యంగా కనపడతాయి. స్కార్లెస్ గా శ్రీరూప్ లో చేసేది ఏంటంటే స్కార్ కనపడనివ్వకుండా హిడెన్ ఏరియా నుంచి మీ బాడీలో మీ మూవ్మెంట్స్ కొన్ని క్రీజ్ లైన్స్ నుంచి ఎక్కడి నుంచో ఈ స్కిన్ వెనకాల కొవ్వుకి రీచ్ అయ్యి లైపోస్కల్ప్చర్ అంటే లైపోసక్షన్ లో చాలా పాలిష్డ్ గా చేసే మెథడ్ ని ఒక వ్యక్తిని చక్కగా ఎలా చెక్కాలో అలా చెక్కి అంత పర్ఫెక్షన్ తో చేసి లైపోస్కల్ప్చర్. లైపోసక్షన్ చాలా చోట్ల జరుగుతాయి, శ్రీరూప్ లో జరిగేది లైపోస్కల్ప్చర్. దీంతో ఏంటి, ఎంత అన్వాంటెడ్ చెస్ట్ ఉందో అంత చక్కగా తగ్గించేసి అన్వాంటెడ్ కొవ్వు తీసేసి అలా మొత్తం ఫ్లాట్ చేయకుండా మగవాడికి ఎక్కడ హైట్ ఉంది, ఎక్కడ లో ఉండి, ఎక్కడ బాగుంటే ఎలా బాగుంటుందో అలా పర్ఫెక్ట్ గా చేయడం అనేది రెండు పక్కల ఈజ్ లైపోస్కల్ప్చర్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. రెగ్యులర్ గా జరిగేది, రెగ్యులర్ చేసుకునేది. అది ఒక్క రోజు మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. సిగ్గుపడతారు సార్ చాలా మంది రావడానికి, ఈవెన్ చూసే వాళ్ళు కూడా అమ్మో ఏమనుకుంటారో, మనల్ని ఏమైనా అంటారేమో. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ కూడా నమ్మకం లేక దీనివల్ల ఏమైనా సొల్యూషన్ ఉండదేమో, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేక అపోహతో అలా అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ఫుల్ గా దానికి మైన్యూట్ అనస్థీషియాతో 1 hour లోపలే సింపుల్ గా ఆ ప్రొసీజర్ అయిపోయాక ఒక రోజు ప్లాస్టర్ నుంచి నెక్స్ట్ డేకి, అంటే ఆ రోజు రాత్రి డిశ్చార్జ్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి బనీని మీద చిన్న గార్మెంట్ లాగా జిప్ తో టైట్ గార్మెంట్ వేసుకుంటారు, పైన షర్ట్ వేసుకుంటారు.
ఓకే, తెలియదు అంతగా. అసలు తెలియదు. ఆ తర్వాత గార్మెంట్ అనేది 2 నుంచి 3 నెలలు వాడతారు. 3 months వాడాలి. కుట్లనే ఇప్పే కుట్లు ఉండవు, వాటికి అవి కరిగిపోయి ఉంటాయి. ఎక్కడైనా చిన్న బ్రూజింగ్ లాంటిది వచ్చినా బ్రూజింగ్ క్రీమ్ రాస్తే వారం రోజుల్లో పోతుంది. చక్కగా మంచి షేప్ వచ్చి అతని కాన్ఫిడెన్స్ పెరిగి చక్కని బట్టలు వేసుకుంటాడు, సొసైటీలో ఫ్రీగా తిరుగుతాడు. అప్పుడు స్విమ్మింగ్ కి వెళ్తాడు, రన్నింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. మేబీ బాడీ బిల్డింగ్ చేసి మంచి పోజ్ ఇస్తాడేమో. దట్ ఈస్ ఇట్. అంటే చాలా మందికి ఆ డిజైర్ ఉంటుంది. నలుగురు ఫ్రెండ్స్ అలా ఉంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు, ఎందుకు ఉండదండి, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్? ఇప్పుడు మీరు పెద్ద పెయిన్ ఉండదండి. పెయిన్ తెలియకుండా మత్తులో జరిగిపోయే ప్రక్రియ, చిన్న సర్జరీ లాంటిది. సర్జరీ అయిపోయాక కూడా ఏదైనా బాగా ఎత్తాలి, అది కదలాలి అనే ప్లేస్ కాదు ఇది. కొంచెం పరిగెట్టే మూమెంట్స్, కొంచెం బైక్ మీద జర్క్స్ లో వచ్చే మూమెంట్స్ ఫస్ట్ 2-3 వీక్స్ అవాయిడ్ చేసుకోండి అంటాం, కానీ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఆఫీస్ పనులు అన్ని చేసేసుకుంటారు. ఎలా అంటే రికవరింగ్ ఎలా ఉంటుందండి? రికవరింగ్ అనేది అనస్థీషియన్ రికవరింగ్ తప్ప, సర్జరీ అనేది చిన్న ఫోల్డ్ నుంచి కీ హోల్ ద్వారా అక్కడికి వెళ్ళి కొవ్వు తీసేసాం, తీసాక కుట్లు వేసేసా, చిన్న కీ హోల్ క్లోజ్ చేసాక ప్లాస్టర్ వేసేసాం. దానిపై నెక్స్ట్ డే నుంచి స్నానం చేసేయచ్చు, తల స్నానం చేసేయచ్చు. దాని మీద వేయాల్సిన గార్మెంట్ వేసుకుని మేము చెప్పినటువంటి ఆయిల్, మాయిశ్చరైజర్ వాడితే చాలు. అది కొన్ని వారాల వరకు నార్మల్ లైఫ్, నార్మల్ హీలింగ్, నార్మల్ లుక్. అయితే లైపో అనగానే చాలా మందిలో ఒక అపోహ, అమ్మో లైపో అయితే మళ్ళీ నార్మల్ అయిపోతారు, అప్పటికి బాగానే ఉంటుంది, మేబీ ఒక కొన్ని రోజులు బాగుంటుందేమో, తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది, దాంతో పాటుగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి చాలా మందికి ఇప్పటికీ అపోహ ఉందండి. ఏం చెప్తారు? ఇండియన్ టెక్నిక్స్ లో నేను వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్ అక్కడిక్కడ వర్క్ చేసినప్పుడు ఇదివరకు 10-12 ఏళ్ళ ముందు, 15 ఏళ్ళ ముందు రకరకాల వూండ్స్ వచ్చి ఒక్కొక్కరికి బాగా ఇబ్బంది పడిన వాళ్ళకు చూశాను. నేను ఆ సర్జన్స్ నా వరకు మాట్లాడినందుకు నేను అడుగు మాట్లాడకూడదు. సో మేజర్గా ఏంటంటే బ్రెజిలియన్ టెక్నిక్ శ్రీరూప్లో జరిగేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని వేల సర్జరీస్ అయినాయి, బాడీ ఫుల్ బాడీ లైపోసక్షన్స్, ఓన్లీ ఆడవాళ్ళకి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. అలాగే ఇన్నర్ థైస్ అని, లేకపోతే ఓన్లీ చేతులు థైస్ అని, అలా రకరకాల పార్ట్స్. అలా మగవాళ్ళకేమో ఈ మెయిల్ చెస్ట్, అలాగే ఆడవాళ్ళకి కూడా చాలా మందికి ఓన్లీ చెస్ట్ పెరగడం. దాని సొల్యూషన్ ఏంటంటే రకరకాలు అనుకుంటుంటారు. దానికి ఏంటంటే ఈ టెక్నిక్తో పాటు ప్రాపర్ అప్రోచ్ ఎంత చేయాలో అంత చేసి కరెక్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, మినిమల్ కేర్ తీసుకుంటే చాలు. సో ఆ కేర్ అనేది కంపల్సరీ ఉండాలి. 2-3 వీక్స్. మళ్ళీ అంటే ఇంకా ఇంకొకసారి ఫ్యాట్ అనేది అక్కడ చేరటం కానీ, మళ్ళీ పాతలాగా అంటే అప్పట్లాగా మళ్ళీ మెయిల్ బ్రెస్ట్లు కనిపించడం కానీ అవి ఉండదండి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి అనుమానం ఉంటుంది. యాక్చువల్గా లైపోసక్షన్లో చెస్ట్ దగ్గర చేసినా, ఎక్కడ చేసినా, ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో చేసినా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా 14 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వాళ్ళకి ఎవరికి చేసినా కూడా ఒక్కసారి మనం ఫ్యాట్ తీసినప్పుడు ఫ్యాట్ స్ట్రక్చర్ డైమండ్ షేప్ లో, తెల్లని డైమండ్ షేప్ పొర మధ్యన ఒక పసుపు రంగు అంటే తేనెపట్టు ఆకారం ఉంటుంది చూసారా, అలాగా మనం ఫ్యాట్ స్కిన్ కట్ చేసి ఫ్యాట్ చూస్తే అలా కనపడుతుంటుంది. ఈ లైపోస్కల్ప్చర్ లో ఎప్పుడైతే ఫ్యాట్ బ్రేక్ చేసుకుని ఆ దాని స్కిన్ అడుగున్న ఫ్యాట్ ని అలా తీసేస్తున్నామో, ఆ పసుపు రంగు కొవ్వుతో పాటు ఆ తెల్ల రంగులో ఉన్నటువంటి అడిపోస్ టిష్యూ అది కూడా వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత మీకు అడిపోస్ టిష్యూ లేని అక్కడ ఫ్యాట్ మళ్ళీ ఫామ్ కాలేదు. మీకు ఇంత ఫ్యాట్ ఉందనుకోండి, ఇంత వదులుకుని ఇంత తీసేస్తాం. ఈ లూజ్ స్కిన్ టైటన్ అవ్వడానికి టైట్ గార్మెంట్ వాడేటప్పటికి ఇంత టైట్ గానే చక్కగా వచ్చేస్తుంది బాడీ. సో మీరు ఫ్యూచర్లో బాగా నెగ్లిజెంట్గా మెయింటైన్ చేయకుండా బాగా తినేసి రకరకాలుగా అబ్యూజ్ చేస్తే బాడీని, అప్పుడు ఇతర ఏరియాల్లో అంటే మీకు పంపించిన ఫ్యాట్ ఎక్కడో ఒకటి డిపాజిట్ అవడం తప్ప ఎక్కడో డిపాజిట్ అవుతుంది కదా, కంపల్సరీ అవుతుంది. మీరు కరించకపోతే ఎక్కడో డిపాజిట్ అయిపోతుంటుంది. దట్స్ వై దట్ పర్టికులర్ పార్ట్స్ విల్ బికమ్ ఒబీస్. ఆ ఫ్యాట్ అక్కడ చేరుతుంది. ఆ కేర్ తీసుకోవాలి. సో మినిమం ఆ జాగ్రత్త తీసుకుంటే రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తారు. సో అసలు ఏ ఆలోచనతో అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారో అది లైఫ్ అనేది హ్యాపీగా సక్సెస్ గా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకున్న ఈ చిన్న చిన్న డౌట్స్ ఇవి చాలా మంది ఇలా కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, వాటికి సమాధానం మేబీ ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఒక ఆన్సర్ వచ్చిందని భావిస్తున్నాను. సో మీరు గనక ఇంకా సెర్చ్ చేస్తున్నట్లయితే వచ్చేసేయచ్చు శ్రీరూప్ లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.